మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఇప్పటికే వైసీపీలో అసంతృప్తి నేతలను సంతృప్తి పరచడానికి జగన్మోహన్ రెడ్డి నానా సంకలం నాకుతుంటే తాజాగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీరుపైన కూడా వైసీపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అనంతపురం వైసీపీ నేతలైతే అసలు మా జిల్లాలో నీ పెత్తనం ఏంటి, నీ పెత్తనాన్ని మా మీద రుద్దటం ఏంటని చెప్పి ఒక తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అసంతృప్తే కాదు, ఒక సంచలన ఆరోపణ కూడా చేశారు. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైసీపీ కార్యకర్తలే దీని మీద విపరీత ప్రచారం చేస్తున్నారు. ఏమని, మీరు కదిరి టికెట్ను 25 కోట్ల రూపాయలకు అమ్మేసుకున్నారు, ఎవరో ఒక కొత్త వ్యక్తిని ముక్కు ముఖం తెలియని వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ పెట్టారు, ఈరోజు మా గొంతు కోశారు, ఖచ్చితంగా కదిరి టికెట్ మీరు అమ్ముకున్నందుకు గాను మీకు వచ్చే ఎన్నికల్లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం, దానికి సిద్ధంగా ఉండండి పెద్దిరెడ్డి అని చెప్పి స్వయంగా సోషల్ మీడియాలో పెద్దిరెడ్డినే ట్యాగ్ చేసి వైసీపీ నేతలు సంచలన కామెంట్ చేస్తున్నారు. ఇది ఎవరో ఒకరో ఇద్దరో చేస్తే సరే అసంతృప్తి మీద చేశారు అనుకోవచ్చు. వందల ట్వీట్లు ఈరోజు వైసీపీ సోషల్ మీడియాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద నడుస్తున్నాయి. అంటే అది అక్కడ నిజంగానే కదిరి టికెట్ నమ్మేసుకున్నారు అనే అనుమానాలు కూడా ఇప్పుడు వైసీపీలో మొదలైంది. ఎందుకనంటే మరొక 3 రోజుల్లో అనంతపురం జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన ఉంది. ప్రస్తుతానికి హిందూపురం పర్యటన ఈ రోజుతోనూ నిన్నటితోనూ ముగించుకున్నాడు. ఆయన ముగించుకుని 2-3 రోజుల్లో అనంతపురం జిల్లాలో పర్యటించబోతున్నాడు. సో ఇన్ఛార్జ్ మంత్రిగా అనంతపురం జిల్లాలో రాజకీయాల్లో పెద్దిరెడ్డి చాలా వేళ్లు పెట్టడం వల్ల చాలా నష్టం జరిగిందని, ఎవరి స్థానిక నేతల అభిప్రాయాలు ఎవరి అభిప్రాయాలు తీసుకోలేదని, ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారని చెప్పి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఇది కేవలం పెద్దిరెడ్డే కాదు, మితిన్ రెడ్డిని కూడా ఇందులోకి లాగారు. మితిన్ రెడ్డి పెద్దిరెడ్డి కలిసే ఇక్కడ తతంగం అంతా నడుపుతున్నారు. డబ్బు కోసం టికెట్లు అమ్ముకుంటున్నారు. పార్టీ కోసం ఇన్నాళ్ళు కష్టపడిన వాళ్ళని, ఆ ఆహర్నిశలో శ్రమించిన వాళ్ళని పక్కన పెట్టి ఈరోజు డబ్బు వచ్చేసరికి ఆ పార్టీ టికెట్లు అమ్ముకుంటున్నారా, సరే అయితే మీరే గెలిపించుకోండి, ఇక మేమైతే పనిచేసే పరిస్థితి లేదని చెప్పి వైసీపీ నేతలు చెబుతున్న పరిస్థితి. ఇప్పుడు ఇది అధిష్టానం దృష్టి దాకా కూడా వెళ్ళింది. ఎందుకంటే ఇప్పటి వరకు టికెట్ అమ్ముకున్నారు అనే విషయం ఎవరు మాట్లాడలేదు. కానీ ఇప్పుడు సొంత పార్టీ కార్యకర్తలు నేతలే దీన్ని నిలదీయటం, కదిరికి కొత్త అభ్యర్థిని ప్రకటించిన నేపథ్యంలో మేము పని చేయబోయాం, పైగా మీకు రిటర్న్ గిఫ్ట్ కూడా ఇస్తామని చెప్పి హెచ్చరికలు జారీ చేయడం అనేది అనంత రాజకీయాల్లో ఇప్పుడు ఒక సంచలనంగా మారింది. ఇప్పటికే ఆ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అనంతపురం జిల్లాలో అంతంత మాత్రంగా ఉంది. ఇప్పుడు ఇలా టికెట్లు అమ్ముకున్నారనే ఆరోపణ కేవలం కదిరికి మాత్రమే పరిమితం అవుతుందంటే లేదు, మరి కొన్ని చోట్ల కూడా ఇలాంటివి జరిగినాయి అని చెప్పి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా అధికార పార్టీ మీద ప్రతిపక్షాల మీద అధికార పార్టీ ఆగ్రహం వ్యక్తం చేయడం సాధారణం. కానీ ఇక్కడ సొంత పార్టీ వైసీపీ నేతలే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కొడుకు ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి, వీళ్ళిద్దరూ ఆ పెత్తనం చెలాయిస్తూ అనంతపురం రాజకీయాలను శాసించే ప్రయత్నం చేస్తున్నారు. దీనితో మాకు తీవ్ర భంగం కలుగుతుంది, మాకు రావాల్సిన గుర్తింపు కానీ గౌరవం కానీ ఇప్పటి వరకు దక్కలేదు, కనీసం మమ్మల్ని పిలిచి మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదని చెప్పి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక హిందూపురంలో కూడా మంత్రి పెద్దిరెడ్డికి దాదాపుగా ఇదే పరిస్థితి ఎదురైంది. మొన్న ఒక కార్యక్రమానికి వెళ్ళిన నేపథ్యంలో దాదాపు 2 గ్రామాల ప్రజలు మంత్రి పెద్దిరెడ్డిని చుట్టుముట్టి 2 కిలోమీటర్ల రోడ్డు ససేమిరా ఇప్పుడు వేసే వరకు మేము కదలలేమని చెప్పి దాదాపు గంట సేపు నిలబెట్టేశారు. సాధారణంగా రాష్ట్రం మొత్తం కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చూస్తే భయపడితే మొన్న ప్రజలను చూసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భయపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే 4.5 ఏళ్ళు గడిచిపోయింది, ఆ రోడ్డు బాగాలేదని చెప్పి మా ఊరికి బస్సు కూడా రావడం లేదు, బస్సు రాకపోతే మా పిల్లలు చదువుకోవడానికి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది, 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి బస్సు ఎక్కాల్సి వస్తుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఖచ్చితంగా ఇప్పుడు రోడ్డు వేస్తానని హామీ ఇస్తేనే మేము కథలనిస్తామని చెప్తే చేసేది లేక గత్యంతరం లేక ఎన్నికలలో పెట్టి పరిస్థితుల్లో రోడ్డు వేసేందుకు కృషి చేస్తానని చెప్పి హామీ ఇచ్చి పోలీసుల సాయంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడి నుంచి బయటపడటం జరిగింది. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర ఆగ్రహావేశాలు ఉన్నాయి. ముఖ్యంగా హిందూపురం, అనంతపురం జిల్లాల్లో ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చూస్తున్నాడో ఇప్పుడు అనంతపురంలో కూడా సెగలు ఆల్రెడీ పాకాయి. కదిరి టికెట్ విషయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద అయితే పేకల దాకా ఉన్నమాట వాస్తవం. మరి దీని మీద వైసీపీ అధిష్టానం కూడా స్పందించాలి. ఎందుకంటే సొంత పార్టీ కార్యకర్తలే చెప్తున్నారు 10 కోట్లకి ఒక ఎమ్మెల్యే టికెట్ అమ్మేశారని. మొన్నటిదాకా ఎంపీ టికెట్కి వైసీపీ 150 కోట్లు అడుగుతుందంటని మేము మాట్లాడితే దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి వైసీపీ నేతలు చెప్పారు. మరి ఇప్పుడు సొంత పార్టీ నేతలే ఎమ్మెల్యే టికెట్ 25 కోట్లకి అమ్మేశామని చెప్తున్నారు. మరి ఒక పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో దాదాపు 7 ఎమ్మెల్యే టికెట్ల వరకు ఉంటాయి, లేదా 5 ఇప్పుడు విడిపోయిన తర్వాత కూడా 4 నుంచి 5 టికెట్లు అయితే ఈజీగా ఉంటాయి. మరి అలాంటి ప్రాంతంలో కూడా మీరు టికెట్లు అమ్ముకుంటున్నారంటే
అంటే ఒక్కొక్క దాన్ని 25 కోట్లకు అమ్ముకుంటున్నారంటే మరి ఎంపీ 150 కోట్లకు అమ్ముకున్నారంటలో ఎటువంటి సందేహం లేదు, ఉన్నమాట వాస్తవమే కదా. ఏది ఏమైనా వైసీపీలో ఇప్పుడు టిక్కెట్ల అమ్మకం గలాట అనేది సొంత పార్టీ నేతల్లోనే ఒక ప్రకంపనలు పుట్టిస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే అంబటి రాయుడు, ఎవరైతే ప్రముఖ క్రికెటర్ ఉన్నాడో అంబటి రాయుడు కూడా మీరు ఎంపీ టికెట్కి ఇంత డొనేట్ చేయాలని ఆదేశించిన నేపథ్యంలోనే తాను బయటికి వెళ్ళిపోయినట్టుగా ప్రచారం జరుగుతుంది. అలాగే ఒంగోలు ఎంపీని కూడా 170 కోట్లు డిపాజిట్ చేయాలని అడిగినందుకే మాగొండ శ్రీనివాసు ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. సో వైసీపీలో ఈ టికెట్ల అమ్మకం అనేది సర్వసాధారణంగా మారింది. ఇప్పుడు కదిరి టికెట్ అమ్ముకున్నారు, దాంట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జోక్యం ఉంది. ఆయన ప్రమేయంతోనే ఆ టికెట్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కొడుకు మిథున్ రెడ్డి ఇద్దరూ కలిసి అమ్మేశారని చెప్పి ఇప్పుడు తీవ్ర స్థాయిలో అయితే ఆరోపణలు వస్తున్నాయి. మరి ఈ ఆరోపణల మీద స్పందించాల్సిన అవసరం వైసీపీ అధిష్టానం మీద ఉంది. టికెట్లు అమ్ముకున్నారా లేదా అనేది సొంత పార్టీ కార్యకర్తలకి చెప్పాలి, రిటర్న్ గిఫ్ట్ కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి అన్న నేపథ్యంలో ఇప్పుడు అనంత రాజకీయాలు మొత్తం కూడా ఒక్కసారిగా వేడెక్కాయి.